హెచ్టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఒక మంచి టీవీ ఛానల్ ద్వారా మనం భారత కథల్ని వింటున్నాము. మంచి మంచి పాత్రల ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. భారతం అనేటువంటిది మన జీవితంలో ఉండేటువంటి అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక మహద్గ్రంథం అది. ఎన్నో సమస్యలు ఈ కాలంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి వాటికి సమాధానాలన్నీ కూడా మనకి ఈ భారతంలో దొరుకుతాయి. ఇవాళ కచదేవయానుల కథ అంటూ చెప్తున్నాను. వృషపర్వుడు రాక్షసరాజు. ఆయన రాజ్యంలో శుక్రాచార్యుడు ఆయనకి గురువుగా ఉండి రాజ్యపాలనకి మంచి మంచి సలహాలు ఇస్తూ సకల శాస్త్రాలు చదివినటువంటి అపారమైన జ్ఞానవంతుడైనటువంటి శుక్రాచార్యుడు వృషపర్వుడికి ఒక రకంగా కుడి భుజం. ఆయన లేకపోతే రాజ్యమే లేదన్నట్లుగా ఆయన పరిపాలనకు సలహా ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర అద్భుతమైనటువంటి మృత సంజీవని అనేటువంటి ఒక విద్య ఉంది. దేవతలకి దానవులకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చనిపోతున్న రాక్షసులందరినీ కూడా ఈ మృత సంజీవని విద్యతోటి బతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానివల్ల రాక్షసులందరూ కూడా మంచి ఉత్సాహవంతులే, మరిన్ని యుద్ధాలు వాళ్ళు చాలా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నష్టపోతున్నటువంటిది దేవతల వైపు. రాక్షసులు చస్తున్నారు బతుకుతున్నారు. కారణం శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని విద్య. దేవతలందరూ ఆలోచించి బృహస్పతి కొడుకు అయినటువంటి కచుడు యువకుడు అతనికి ప్రేరణ చేశారు. ఏమని అంటే, మనం దేవతలందరం నష్టపోతున్నాం ఈ యుద్ధాల వల్ల. అతి శక్తివంతమైనటువంటి మృత సంజీవిని విద్య శుక్రాచార్యుడి దగ్గర రాక్షస గురువు దగ్గర ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసి ఆయన పట్లన్ని ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ ఆయన ప్రేమకి పాత్రుడు అవుతూ, ఆయనకు ఒక కూతురుంది దేవయాని మనసుకి దగ్గరగా వెళ్ళి ఆమె అభిమానాన్ని పొందుతూ వాళ్ళిద్దరికీ సేవలు చేస్తూ నువ్వు ఎలాగైనా సరే మృత సంజీవని విద్యని నేర్చుకొనిరా అని కచుడిని ప్రేరేపించి సిద్ధపరిచి పంపించారు. చివరగా ఏం చెప్పారంటే, నువ్వు స్త్రీ వ్యామోహానికి లొంగకు, ఎవరిని వివాహం చేసుకోకు, స్త్రీ లోలుడివి కాకు, నువ్వు వెడుతున్నటువంటి నీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి పనిని సాధించుకురా, గురు శుశ్రూష చేయి, గురువుగారి ఆశీస్సులు పొందు, తెలివిగా వ్యవహరించు, మృత సంజీవిని విద్యని సంపాదించుకుని సాధించుకొనిరా అని దేవతలందరూ కూడా కచుడిని ప్రోత్సహించి శుక్రాచార్యుడి దగ్గరికి పంపించారు. కచుడు తెలివైనటువంటి యువకుడు, జ్ఞాని, సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు, వినయ సంపన్నుడు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నమస్కారం, మీ సేవ చేసుకోవడానికి నేను వచ్చాను. మీరు ప్రతిభావంతులు, శక్తిశాలుడు, అపారమైనటువంటి జ్ఞానవంతుడు. మీరు మీ దగ్గర ఉండి కొంతకాలం నేను విద్యను అభ్యసించాలనుకుంటున్నాను, మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఆశీస్సులు పొందాలనుకుంటున్నాను అంటూ చాలా ప్రేమాస్పదంగా వినయంగా మాట్లాడాడు. మనుషుల్ని ఆకర్షించి మాట్లాడే విధానం అంటే ఇది మనం రామాయణంలో హనుమంతుడి దగ్గర చూస్తాం. కచుడు కూడా చాలా వినయంగా మాట్లాడాడు. అవతల వాళ్ళ ప్రేమను సంపాదించుకోవటం రావాలి మనకి. అహంకారంతో గొప్పతో మాట్లాడడం కదా. వాళ్ళ శిష్యులకి చెప్పాలంటే దీని ద్వారా కూడా గురువుల దగ్గర ఎలా ఉండాలో తెలబట్టలేదు వాళ్ళకి. గురువు పైన కూర్చుంటే శిష్యులు కిందన కూర్చునేవారు. ఇవాళ పరిస్థితులు అవి లేవనుకోండి. కానీ కనీసం ఇలా నమస్కారం పెట్టి గురువుగారు నమస్కారం అనడం కూడా విద్యార్థులకి రావడం లేదు. ఇది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పవలసినటువంటి వినయం. ఒదిగి మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, అంతేకాని గురువుల్ని ఎదిరించి రఫ్గా మాట్లాడకూడదు. చాలా కాలేజీల్లో పనిచేస్తే బాధ అనిపిస్తుంది నాకు. ఒక కొడుకు ఒక కూతురు మంచిదే, ఒకళ్ళున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా వినయం నేర్పాలి కదండి. గురువుల దగ్గర ఎలా ఉండాలో చెప్పాలి కదండి. తల్లిదండ్రి మొదటి నుంచి చెప్పకపోతే ఇంటర్మీడియట్లో నేను చెప్తే వస్తుందా ఆలోచించండి. మొక్క వంగనిది మానై వంగునా. నా వరకు నేను 2 సంవత్సరాలు వాళ్ళు పాఠాలు చెప్తాను కాబట్టి నాన్న ఇదిరా ఇలా ఉండాలిరా అని నేను చెప్తాను. కానీ మీరు భయపడితే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు వస్తే కాళ్ళకు నమస్కారాలు పెట్టించడం, లేకపోతే ఇలా నమస్కారం అండి అనేటువంటిది నేర్పకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి. ఇది ముందుగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ. కచుడు వినయ సంపన్నుడు వెళ్ళాడు. అంత చక్కగా మాట్లాడితే శుక్రాచార్యుడు చాలా పొంగిపోయాడు. అతని వినయశీలత్వానికి తర్వాత ఒదిగి మాట్లాడాడు. మంచి స్ఫురద్రూపి, జ్ఞాని, అన్నీ తెలిసినటువంటి వాడు, మంచి వినయం కలిగినటువంటి విద్యార్థిని. గురువు గుర్తించేది అది. అందువల్ల సంతోషంగా, అలాగేనైనా ప్రత్యేకించి బృహస్పతి కొడుకువి నువ్వు, అటువంటి ఆయన కొడుకు అవ్వడము, నీకు నేను విద్య నేర్పడం నాకు సంతోషం రా తండ్రి అన్నాడు ఆయన.
ఆ రోజు నుంచి శుక్రాచార్యుడికి చాలా చాలా సేవలు చేస్తున్నాడు. వినయ సంపత్తితోటి సకల ఉపచారాలు చేస్తున్నాడు. ఆయన్ని సంతోషపెడుతున్నాడు. గురువుగారిని అంటిపెట్టుకునే ఉన్నాడు కచుడు. అయితే దేవయ్య అని శుక్రాచార్యుడు కూతురు. ఆమెకు పూజకి కావలసినటువంటి పువ్వులు, ఆమెకి ఏమి కావాలంటే అవి ఆమెకి సకల ఉపచారాలు సహాయం చేస్తున్నాడు. నీళ్లు తెచ్చిస్తున్నాడు. ఆమెకి ఏమి కావాలంటే కోరిన వల్ల పట్టుకొచ్చి ఇస్తున్నాడు. ఆమె అభిమానాన్ని కూడా తొందరలోనే పొందాడు. మంచివాడు, పిలిస్తే పలుకుతున్నాడు, వినయంగా అన్నీ చేసి పెడుతున్నాడు. ఏమన్నా నోరెత్తడం లేదు, మాట్లాడడం లేదు. ఇటువంటి మంచివాడు దొరకడం అదృష్టం కదా. అందువల్ల దేవయాని కూడా చాలా సంతోషంగా కచుడి సేవలు పొందుతూ ఉంది. ఈ రకంగా చాలా కాలం సేవలు చేసుకున్నాడు గురువుగారికి, గురువుగారి కూతురైనటువంటి దేవయానికి. అయితే గురువుగారికి ఇంత అభిమాన పాత్రుడు అవటం అనేటువంటిది రాక్షసులకి నచ్చలేదు. పైగా దేవలోకం నుంచి వచ్చినటువంటి యువకుడు, గురువుగారు ఇంత అతనికి వెయిట్ ఇస్తున్నారు, ఇంతకి ప్రాధాన్యం ఇస్తున్నారు అని రాక్షసులు వాళ్ళు ఒక కుట్ర చేసి పశువుల్ని కాయడానికి వెళ్ళాడు ఒక రోజున కచుడు. ఆ కచుడిని చంపేసి ఒక చెట్టుకేసి కట్టేశారు. సాయంకాలం అయింది, పశువులన్నీ వచ్చేసాయి, కచుడు రాలేదు. ఎదురు చూసి దేవయ్యాని, నాన్న పశువులు వచ్చాయి, సంధ్యా సమయం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు, చీకటి పడుతోంది, కచుడు ఇంకా అడవికి వెళ్ళిన వాడు రాలేదు నాన్న అంటే ఆయన దివ్య దృష్టితో చూశాడు. అర్థమైంది, రాక్షసులు చంపి చెట్టు కట్టారని. ఆయన మృత సంజీవిని విద్యను పంపించి తద్వారా కచుడిని బతికించి ఇంటికి తీసుకొచ్చాడు. మళ్ళీ కచుడు యథావిధిగా సేవ చేస్తూనే ఉన్నాడు. చచ్చిపోయిన కచుడు మళ్ళీ బతికి వచ్చి సేవ చేస్తున్నాడు. మళ్ళీ గురువుగారికి దగ్గర అయ్యారని అసూయతోటి మళ్ళీ రాక్షసులు కచుడిని ఈసారి చంపేసి ఒక బావిలో పడేశారు. సాయంకాలం అయింది, చీకటి పడింది, కచుడు అడవికి వెళ్ళిన కచుడు రాలేదు. మళ్ళీ దేవయ్యాన్ని వెళ్ళి, నాన్న కచుడు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అంటే వస్తాడులేమో అన్నాడు. కాదు నాన్న, మన ఇంట్లో వాడి కదా, అది ఆయన బృహస్పతి కొడుకు, మన బాధ్యత మనకుంది కదా, మంచివాడు కదా నాన్న, కచుడు లేకుండా ఎలా నాన్న అంది. సరే కూతురు బాధపడుతోందిలే అని ఆలోచించాడు. మళ్ళీ బావిలో పడిపోయినటువంటి కచుడిని మృత సంజీవని విద్యతోటి బతికించి మళ్ళీ తీసుకొచ్చాడు. కచుడు యథావిధిగా సేవ చేస్తూనే ఉన్నాడు. రాక్షసులు ఆలోచించారు, ఇది విధానం కాదు అనుకొని కచుడిని, అడవికి వచ్చినటువంటి కచుడిని చంపేసి కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదని సురాపానంలో కలిపారు. మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత మామూలు కంటే ఎక్కువ, ఆయన తీవ్రమైన మత్తులోకి వెళ్ళేంత వరకు ఎక్కువ తాగించారు. ఈ సురాపానం అనేటువంటిది స్వర్గలోకంలో ఉంది అని మనం వింటూ ఉంటాం. ఇక్కడ మద్యపానం అంటాం, సురాపానం సురలు చేసే పానం కాబట్టి సురాపానం అయి ఉంటుంది. అది కూడా ఈ మద్యం అలవాటు శుక్రాచార్యుడికి కూడా ఉంది. ఆయన ఒళ్ళు తెలియని స్థితిలో బాగా తాగేసి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. కచుడు రాలేదు. దేవయాని వెళ్ళింది, నాన్న కచుడు రాలేదు అంటే, అమ్మ ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, జ్ఞాని, తెలివైనవాడు, ఎక్కడికో వెళ్ళి ఉంటాడే, ఎక్కడొక్కడ సుఖంగా ఉంటాడులే, ఊరుకున్నాడు. ఎలా ఊరుకుంటాను నాన్న, ఆయన దేవలోకం నుంచి వచ్చాడు, నీ శిష్యుడికి ఏమన్నా అయిందంటే గురువు పట్టించుకోలేదే అంటే అది నీకే అపఖ్యాతి కదా. తర్వాత బృహస్పతి కొడుకు సామాన్యమైనటువంటి మానవుడు కూడా కాదు, జ్ఞానం ఉన్నవాడు, తెలివైనటువంటి వాడు, విద్యా వినయ సంపన్నుడు, నీకు ఇష్టమైనటువంటి శిష్యుడు కదా నాన్న, కచుడు లేకుండా నేను కూడా ఎలా బతుకుతాను నాన్న అని బోరుమని ఏడ్చి, ఇంకా కూతురు బాధ చూడలేక ఆయన అంత మత్తులోనూ కాస్త తెలివి తెచ్చుకొని చూచాడు. ఏ లోకంలో చూసినా కచుడు లేడు, ఎన్ని లోకాలు వెతికినా కనపడట్లేదు, ఏమయ్యాడా అని మళ్ళీ ఆలోచించి చూస్తే అతని కడుపులోనే ఉన్నాడు కచుడు. ఈ జరిగిన దానికి చాలా బాధపడ్డాడు. రాక్షసులు ఇలా ఎందుకు మళ్ళీ చేస్తున్నారు కచుడు పట్ల అనుకొని మృత సంజీవని విద్యతోటి పొట్టలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి కచుడిని అయితే బతికించాడు. కచుడు బతికాడు. గురువుగారు నాకు పూర్వం శక్తి అంతా వచ్చిందండి, మళ్ళీ ఆ జ్ఞానం అన్నీ యథావిధిగా నేను అయిపోయాను, కానీ నేను బయటికి రావాలి కదా గురువుగారు, ఎలా రావాలి అన్నాడు. శుక్రాచార్యుడు ఆలోచించాడు, కచుడు బయటికి రావాలి అంటే పొట్ట చీల్చుకుని వస్తాడు, అప్పుడు శుక్రాచార్యుడు చనిపోతాడు. అందువల్ల తప్పనిసరి పరిస్థితులు ఆయన ఏం చేశాడంటే, కచుడితోటి శిష్య, నీకు నేను మృత సంజీవని విద్యను నేర్పుతాను, అది నేర్చుకుని బయటకు వచ్చి చనిపోయినా నన్ను మళ్ళీ బతికించు అన్నాడు. కచుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఏదో కాగల కార్యం, గంధర్వులే తెచ్చని, రోగి పాలే తాగుతానన్నాడు, వైద్యుడు కూడా పాలే ఇస్తానన్నాడు. ఒక విద్య నేర్చుకోవడానికి వచ్చాడు, అడగకుండానే గురువుగారు ఇస్తానంటున్నాడు, ఇంతకంటే మంచి అవకాశం ఏమొస్తుంది. చాలా సంతోషంగా అలాగే గురువుగారు అన్నాడు. కడుపులో ఉన్నటువంటి కచుడికి ఆయన మృత సంజీవిని విద్యని చక్కగా నేర్పాడు.
ఏకసంథాగ్రాహి అయినటువంటి ఆ కచుడు ఆ విద్యను నేర్చుకొని గురువుగారి పొట్ట చీల్చి బయటకు వచ్చాడు. చనిపోయినటువంటి శుక్రాచార్యుని మృత సంజీవిని విద్యతోటి బతికించాడు. గురువుగారు బతికారు. అనుకోకుండా మృత సంజీవిని విద్య కచుడికి వచ్చేసింది. దేవతల కార్యం నెరవేరింది. అయినా కానీ కొంతకాలం పాటు గురువుగారికి సేవ చేస్తూ అక్కడే ఉన్నాడు కచుడు. గురువుగారికి దేవయ్యానికి సేవ చేస్తూ ఉన్నాడు. కొద్ది కాలం తర్వాత గురువుగారికి నమస్కారం పెట్టి, గురువుగారు, ఇంకా చాలా కాలమే మీ దగ్గర విద్య నేర్చుకున్నాను, జ్ఞానాన్ని పొందాను, ఇంకా నేను మా దేవలోకానికి పెడతానండి, స్వర్గానికి, మా నాన్నగారి దగ్గరికి అన్నాడు. శుక్రాచార్యుడు, సరే రాయన శిష్య, బాగా నేర్చుకున్నావు, మంచి వినయంగా ఉన్నావు, నాకు నచ్చేవిరా, వెళ్ళిరా అన్నాడు. ఆయన అనుమతి దొరికింది. దేవయ్యాని దగ్గరకు వచ్చాడు. వచ్చి దేవయ్యానితో నేను వెళ్ళొస్తాన్నాడు. దేవయ్యాని ఒప్పుకోలేదు, దుఃఖపడింది. ఇంతకాలం ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, మా అందరికీ అభిమానపాత్రుడు అయ్యావు, నువ్వు అక్కడికి పెడతానంటావు, ఇక్కడే ఉండిపోంది. కాదు, నేను వెళ్ళాలి దేవలోకానికి, విద్య నేర్చుకోవడానికి వచ్చాను, విద్య నేర్చుకున్నాను, ఎంతకాలం ఉంటాను, అందుకని పెడతానన్నాడు. అంటే ఆమె సిగ్గుపడుతూ చెప్పింది, నువ్వు ఇంతకాలం ఉన్నావు, నేను నీ మీద అభిమానం పెంచుకున్నాను, నువ్వంటే నాకు ప్రేమ ఏర్పడింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటే తప్పు అన్నాడు. గురువు తండ్రితో సమానం. గురువు శిష్యుల్ని తన కొడుకులుగా భావిస్తాడు. గురు శిష్య సంబంధం అంటే తండ్రి కొడుకుల సంబంధం. నువ్వు గురు పుత్రికవు కాబట్టి నువ్వు నాకు చెల్లెలతో సమానం. కాబట్టి నీకు నాకు ఇటువంటి వరసలు పనికిరావు. నేను నిన్ను చెల్లెల్లానే చూశాను, అందువల్ల ఇటువంటి ఆలోచన తప్పు చేయకూడదు అన్నాడు. దేవయానికి చాలా కోపం వచ్చింది. చెల్లెలు, కొడుకు, గురువు ఇవేం చెప్పకు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని నిర్బంధించి, నువ్వు ఏమి చెప్పినా నువ్వు నాకు సోదరివి, నేను గురుద్రోహం చేయలేను, అపఖ్యాతి పాలు కాలేను, లోకంలో నేను చెడ్డ పేరు తెచ్చుకోలేను, ధర్మబద్ధమైన జీవితం నాది, నా తండ్రి ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్ని అనుసరించి నేను జీవిస్తున్నాను, కానీ ధర్మాన్ని నేను విడిచిపెట్టలేను, అధర్మమైనటువంటి పనులు చేయలేను, నన్ను క్షమించి నేను వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు దేవయానికి చాలా కోపం వచ్చి, నువ్వు మా తండ్రి దగ్గర ఏ మృత సంజీవని విద్య నేర్చుకున్నావో అది నీకు అక్కరకు రాదు, వద్దు, నీకు పనికి రాదు వద్దు. ఆయన ఏం బాధపడలే, నాకు పనికి రాదు, నేను ఉపదేశం చేసిన వాడికి పనికొస్తుంది అన్నాడు. రెమెడీ అన్నమాట, శాప విమోచనం. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మన జీవితంలో ఆలోచించినట్లయితే. కష్టపడుతూనే ఉంటాం, బాధలు పడుతూనే ఉంటాం, పూల రహదారిగా ఉండదు జీవితం అనేటువంటిది. ఎప్పుడైనా కష్టాలతో కూడుకున్నటువంటిదే ఈ కాలం జీవితం. కష్టాలు వస్తాయని ఏడుస్తూ కూర్చోవటం కాదు, దీనికి పరిష్కారాన్ని కరెక్ట్గా మనం ఆలోచించుకోవాలి. ఏమిటి పరిష్కారం అంటే, సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. మానవమానాలు ఎప్పుడూ సమానంగానే తీసుకోవాలి, అవమానం అయినా సరిగానే తీసుకోవాలి, సన్మానం అయినా సరిగానే మామూలుగానే తీసుకోవాలి. సంపత్సు మహతాం చిత్తం భవత్యుత్పల కోమలం ఆపత్సు చ మహాశైల శిలా సంఘాత కర్కశం అన్నాడు భర్తృగారు. అంటే మహతాం చిత్తం, గొప్పవాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే, సంపత్సు సంపదలు ఉన్నప్పుడు కూడా, ఆపత్సు సంపదలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంటే, భవత్ ఉత్పల కోమలం లోటస్ తామర పువ్వులాగా మృదువుగా సరళంగా సౌమ్యంగా ఉంటుంది. ధనం ఉందని ఎగిరి పడరు, అహంకారం పడరు. ఇవాళ అహంకారానికి కారణం జ్ఞానం అనుకుంటున్నారు, జ్ఞానము ప్లస్ డబ్బును చూస్తే అహంకారం, దాంతో ఏమన్నా చేయొచ్చు. అలాగే ఇంకా భవత్యుత్పల కోమలం ఆపత్సుచ, ఆపదలు వచ్చినప్పుడు, సంపదలు పోయినా, ఆపదలు కష్టాలు వస్తే మహాత్ముల యొక్క మనసు ఎలా ఉంటుంది, మహాశైల శిలా సంఘాత కర్కశం అన్నారు. ఎత్తైనటువంటి పర్వతం, కఠినమైనటువంటి రాళ్లతో కూడుకున్నటువంటి ఎత్తైన పర్వతం స్థిరంగా ఎలా ఉంటుందో మహాత్ముల మనస్సు కూడా అలాగే ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా, ఏమొచ్చినా, భూమి తల్లకిందులైనా పర్వతాలు కదలవు. మహాత్ముల మనస్సు కూడా అలాగే ఉంటుంది. అంటే సంపదలు ఉన్నాయని విర్రవీగరు, సంపదలు పోయాయని ఏడుస్తూ కూర్చోరు, ఎప్పుడూ ఒక్కలనే ఉంటారు. ఇది స్థితప్రజ్ఞుడి లక్షణం, స్థిరత్వం ఉన్నటువంటి వాడు. ఏడుస్తూ కూర్చోవద్దు, ఎగిరెగిరి పడద్దు. శాపం ఇచ్చింది, నువ్వు నేర్చుకున్నటువంటి సంజీవని మృత సంజీవని పనికి రాదు అంది. అయ్యో, నేను వచ్చిన పని ఇంత వ్యర్థమైపోయింది కదా అని కచుడు బాధపడలేదు. జ్ఞాని కదా, తెలివైన వాడు, ఆలోచించాడు, నాకు పని చేయకపోయినా నేను ఎవరికి ఉపదేశం ఇస్తే వాళ్ళకి పనిచేస్తుంది అన్నాడు. అని గురుపుత్రికమైనటువంటి నువ్వు నాకు శాపం ఇచ్చేది కూడా నేను నీకు శాపం ఇస్తున్నా. ఏమిటంటే, నువ్వు బ్రాహ్మణ పుత్రిక, శుక్రాచార్యుడు బ్రాహ్మడు, ఆయన పుత్రిక విను, నిన్ను బ్రాహ్మడు పెళ్లి చేసుకోడు అని ఒక శాపం ఇచ్చాడు.
ఈ కాలంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఏవో జరుగుతున్నాయి, కానీ పూర్వకాలంలో ఒక పద్ధతిలో నడిచింది. వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, జీవనం, సమాజ జీవనం కానీ ఒక పద్ధతిలో నడిచేది. అప్పుడు కొంచెం ధర్మబద్ధంగా ఉండేటువంటివి జీవితాలు. ఈయన మళ్ళీ ప్రతిశాపం ఇచ్చాడు. ఇచ్చి అక్కడి నుంచి ఆయన దేవలోకానికి వెళ్ళిపోయాడు కచుడు. కాలగమనంలో దేవయాని ఎవరిని వివాహం చేసుకున్నా అనేటువంటిది మనం వేరే దాంట్లో చూద్దాము. అయితే దీని నుంచి మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, గురువు శిష్యుల యొక్క సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఆ కాలంలో గురుకులాలు, గురువుతోటే ఉండేవాళ్ళు. ఎంత రాజకుమారులను తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర వదిలేసేవారు. ఆయనే సర్వం నేర్పేటువంటి వాడు. అన్నీ నేర్చుకుని గురువు పట్ల ఒక ఇద్దరి మధ్యలో ఒక ఆత్మీయమైన అనుబంధం ఉంటుంది కలిసి బతకటం వల్ల. పెళ్లిలో ఏమంటారు, సఖ్యం సాప్తపదీనం అంటారు. 7 అడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అలాగ ఒక అనుబంధం ఏర్పడుతుంది. సహజీవనం వల్ల ఒక అనుబంధం ఏర్పడుతుంది. గురు శిష్యుల మధ్య ఆ అనుబంధం ఎక్కడ అంటే గురుకులాల్లో ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు ఉంటే పొద్దున్న వస్తున్నారు, సాయంత్రానికి వెళ్తున్నారు, ఉన్న కాసేపు కాలమే. కానీ 24 గంటలు గురువుతోటే ఉండడం వల్ల ఆత్మీయతలు, అనుబంధాలు. గురుపతిని తల్లిగా భావించేవారు, గురువుని తండ్రిగా భావించేవారు, సకల ఉపచారాలు చేసేవారు, సేవలు చేసేవారు. ఇన్ని రకాల సేవలు చేయటం వల్ల ఒక ఆత్మీయత ఏర్పడుతుంది. పిల్లల్లో కూడా సౌమ్యత ఉంటుంది, వినయం ఉంటుంది. సహజీవనం అనేటువంటిది అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు. కష్టము సుఖము అన్నీ అనుభవించటమే. మంచి చెడు తెలుసుకోవాలి అంటే బయట ప్రపంచంలోకి రావాలి. ఒక మామూలు సామెత ఉంది, మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అని ఒకసారి. అమ్మాయిల్ని జాగ్రత్తగా ఉండమంటారు. తిరిగి చెడడం అంటే రోడ్ల మీద తిరగమని కాదు. మగపిల్లవాడు ఇంట్లో కూర్చోకూడదు. వాడు బయట ప్రపంచాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి, మంచి చెడు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితేనే అతనికి జీవితం. ఎందుకంటే ఇంటికి యజమాని మగవాడే కాబట్టి ఆ కాలం అలా ఉండేది. స్త్రీలు కూడా జాగ్రత్త పాటిస్తూ అన్నీ గమనించాలి. ఇక్కడ గురువుగారి శుశ్రూష చేశాడు, గురువుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే గురు కుమార్తె కూడా సేవలు చేశాడు, మంచి అభిమానాన్ని పొందాడు. ఆమె ఆలోచన విధానం తప్పు అయినా కానీ ఈయన ధర్మబద్ధంగా ఉన్నాడు, సక్రమంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి దేవతల యొక్క కార్యాన్ని ఆయన సాధించుకు వచ్చాడు. కార్యాన్ని సఫలం చేయటంలో ఇంత కఠినమైనటువంటి నియమాలను పాటించినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. చివరిగా ఏమిటి అంటే గురువు పట్ల వినయం కలిగి ఉండాలి విద్యార్థులు. గురువు నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుకి తిరిగి మాట్లాడకూడదు. ఈ వినయం ఈ కాలంలో చాలా అవసరం అండి. ప్రత్యేకించి నేను తల్లిదండ్రులకి ఈ ఎపిసోడ్ ద్వారా ఇచ్చే సందేశం, చిన్నప్పటి నుంచి కూడా మీరు పిల్లల్ని సక్రమంగా పెంచండి, వినయంగా పెంచండి. అప్పుడే వాళ్ళు సమాజానికి ఉపయోగించే వాళ్ళ అవుతారు. మనం మరొక మంచి పాత్రతోటి, భారతంలోని కథతోటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.